BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు ప్రాంతాల ప్రజలు సహాయ పునరావాస కార్యక్రమాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. అందులో భాగంగా ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తన వంతుగా ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించి ₹1 కోటి చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురిచేస్తున్నాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకునేందుకు విరాళం అందించానని గుత్తికొండ శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చెక్కును అందుకున్న చంద్రబాబు శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారని, ప్రస్తుత విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు గాను శ్రీనివాసును చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు ప్రాంతాల ప్రజలు సహాయ పునరావాస కార్యక్రమాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. అందులో భాగంగా ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తన వంతుగా ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించి ₹1 కోటి చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురిచేస్తున్నాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకునేందుకు విరాళం అందించానని గుత్తికొండ శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చెక్కును అందుకున్న చంద్రబాబు శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారని, ప్రస్తుత విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు గాను శ్రీనివాసును చంద్రబాబు అభినందించారు.